హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు మోహన్. ఇంటర్నెట్ ట్యూటోరియల్లో ఇంతకుముందు ఇంటర్నెట్ బేసిక్స్, జీమెయిల్ ఐడి ఎలా క్రియేట్ చేయాలి, ఈమెయిల్ ఎలా పంపాలి, ఈమెయిల్ ఎలా రిసీవ్ చేసుకోవాలో వన్ బై వన్ మీరు తెలుసుకున్నారు. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేటప్పటికి మెయిల్స్లో అంటే ముఖ్యంగా జీమెయిల్లో అండ్ లెఫ్ట్ సైడ్ కనబడుతున్న డిఫరెంట్ ఆప్షన్స్ గురించి, అంటే ఆల్ మెయిల్స్ అంటే ఏంటి, స్పామ్ మెయిల్స్ అంటే ఏంటి, ట్రాష్ అంటే ఏంటి, అండ్ లేబుల్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అట్ ది సేమ్ టైం సెట్టింగ్స్ కూడా ఎలా చేంజ్ చేయాలో కూడా మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో వీడియో చివరి వరకు చూసి తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంతవరకు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉన్నట్లయితే వెంటనే రెడ్ కలర్ బటన్ పైన క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసుకుని నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఫ్యూచర్లో రాబోయే వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు వెంటనే పొందగలుగుతారు. ప్రతి వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. విషయానికి వస్తే ఫ్రెండ్స్, ముఖ్యంగా చూడండి, జీమెయిల్లో మనం ఏ అకౌంట్లో లాగిన్ అయ్యామనేది తెలుసుకోవాలంటే రైట్ సైడ్ ఇక్కడ లోగో కనిపిస్తుంది చూడండి. సో ఇది మీకు క్లిక్ చేస్తే తెలుస్తుంది మీరు ఏ అకౌంట్లో ఎంటర్ అయ్యి ఉన్నారు. లర్న్ కంప్యూటర్ టెస్ట్ అనే మెయిల్ ఆల్రెడీలో మనం లాగిన్ అయ్యి ఉన్నాం. అండ్ పక్కనే ఇంకో మెయిల్లో చూడండి, ఇది అఫీషియల్ నాది ఒరిజినల్ ఈమెయిల్ ఐడి learncomputer.npt@gmail.com. ఈ రెండు లోగోల్ని మీరు కాస్త గుర్తుపెట్టుకోండి. ఓకే, ముఖ్యంగా ఈ టెస్టింగ్ మెయిల్ ఐడిలో చూసుకున్నట్లయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, మనకి ఇన్బాక్స్ గురించి లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాం. స్టార్డ్ మెయిల్ అయిపోయింది, సెంట్ మెయిల్ అంటే ఏంటో, డ్రాఫ్ట్స్ అంటే అయిపోయింది. అండ్ ఇక్కడ లెస్ పని క్లిక్ చేస్తే ఇది హైడ్ అయిపోతుంది అనమాట, కింద ఉన్నవే హైడ్ అవుతాయి. అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ చార్ట్స్ ఆల్ మెయిల్స్ గురించి కూడా ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కంప్లీట్ చేసేసాను. అండ్ ఈరోజు ఇప్పుడు మనం మాట్లాడుకుంటే స్పామ్ అంటే మన ఈమెయిల్ ఐడికి కొన్ని కంపెనీ నుండి వచ్చే మెయిల్స్ అన్ని కూడా ఆటోమేటికల్లీ స్పామ్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో అటువంటి మెయిల్స్ని మనం చూడాలి అనుకున్నట్లయితే స్పామ్ పైన క్లిక్ చేసి ఇక్కడ మనం చూడాల్సి ఉంటుంది. సో మరి వీటన్నిటి గురించి ఇప్పుడిప్పుడే కొత్తగా క్రియేట్ చేసిన ఈ ఈమెయిల్ ఐడిలో మనం తెలుసుకోలేము, కాబట్టి నేను నా పాత ఈమెయిల్ ఐడిని మీకు చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అండ్ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే కేటగిరీస్ అని ఉంది కదా, కేటగిరీస్ పైన క్లిక్ చేయడం ద్వారా మీకు ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ వస్తున్నాయి చూడండి. సోషల్ మెయిల్స్ అండ్ ప్రమోషన్స్, అప్డేట్స్ అని చెప్పేసి ఇలా 3 కేటగిరీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం సోషల్ పైన క్లిక్ చేస్తే సోషల్కి అంటే సంబంధించిన మెయిల్స్, అంటే యూట్యూబ్ నుంచి ఎవరైనా అప్లోడ్ చేసినా లేదా మనకి ఎవరైనా కామెంట్ చేసినా, సో అటువంటి నోటిఫికేషన్స్ అంతా కూడా త్రూ మెయిల్ రూపంలో మనం చూడాలంటే ఇక్కడ సోషల్లోకి వెళ్ళి చూడాలి. ఓకే, అండ్ ఇన్బాక్స్లో చూడండి మనకి డిస్ప్లే అయ్యి ఉండదు, మనం డైరెక్ట్గా సోషల్ పైలకు వెళ్ళాలి. ఈ సోషల్ అనేది ఇక్కడ కేటగిరీస్ పైన క్లిక్ చేసి ఓపెన్ చేయొచ్చు, లేదంటే ఇన్బాక్స్లో క్లిక్ చేసిన తర్వాత మీకు పైన హెడ్డింగ్స్ ఉన్నాయి చూడండి, 3 కేటగిరీస్: ప్రైమరీ, సోషల్, ప్రమోషన్స్. ఇక్కడ సోషల్ పైన క్లిక్ చేస్తే యూట్యూబ్ నోటిఫికేషన్స్ అండ్ ఫేస్బుక్ లాంటి నోటిఫికేషన్స్ అన్నీ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి. అండ్ ప్రమోషన్స్ పైన క్లిక్ చేస్తే అండ్ కొన్ని కంపెనీస్, అంటే మనం ఏ కంపెనీస్ అయితే, ఏ వెబ్సైట్స్ అయితే మనం మన ఈమెయిల్ ఐడిని ఇచ్చిస్తున్నామో అక్కడ నుండి వచ్చే నోటిఫికేషన్స్ అంతా కూడా, మెయిల్స్ అంతా కూడా ప్రమోషన్స్లో డిస్ప్లే అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ amazon.in. ఓకే, అండ్ ప్రైమరీలోకి వెళ్తే కనుక మనకి అఫీషియల్గా మన మెయిల్ ఐడికి పంపిన మెయిల్స్ అండ్ అటాచ్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. లేబుల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ నేను నా జీమెయిల్ ఐడిలో 2 లేబుల్స్ని నేను క్రియేట్ చేసి పెట్టుకున్నాను. ఒకటి లర్న్ కంప్యూటర్, 2 వెంచురా. సో ఈ లర్న్ కంప్యూటర్, వెంచురా ఎందుకు నేను లేబుల్స్ క్రియేట్ చేశాను, అసలు ఈ లేబుల్స్ పర్పస్ ఏంటి అనేది చూద్దాం. చూడండి, రోజుకి మన ఈమెయిల్ ఐడి ఎన్నో కంపెనీస్లో రిజిస్టర్ చేసి ఉన్నాం అనుకోండి, మనకి మన ఈమెయిల్ ఐడిలో ఇన్బాక్స్ రోజు ఫిల్ అవుతూ ఉంటాయి. అందులో వచ్చిన మెయిల్స్లో కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి, కొన్ని నార్మల్గా అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి, కొన్ని అన్ఇంపార్టెంట్ ఉంటాయి అన్నమాట. సో అటువంటి మెయిల్స్లో మనకి ఇంపార్టెంట్ మెయిల్స్ కేటగిరీ వైజ్గా మనం సపరేట్ చేసుకోవడానికి ఈ లేబుల్స్ అనేవి ఉపయోగపడతాయి. చూడండి, ఇక్కడ లర్న్ కంప్యూటర్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ నా ఇన్స్టిట్యూషన్ సంబంధించిన మెయిల్స్ ఎవరైనా పెట్టారనుకోండి, వాటిని నేను లర్న్ కంప్యూటర్ కేటగిరీ అంటే లేబుల్స్లోకి పంపుకోవచ్చు. అండ్ అలాగే వెంచురా కంపెనీకి సంబంధించిన వచ్చిన మెయిల్స్ అన్నీ కూడా నేను ఇక్కడ ఈ వెంచురాలోకి పంపొచ్చు. ఇలా పంపుకోవడం వల్ల ఫ్యూచర్లో లర్న్ కంప్యూటర్ రిలేటెడ్ మెయిల్స్ అన్నీ కూడా ఒక దగ్గర, అండ్ అలాగే వెంచురాకు సంబంధించిన మెయిల్స్ అన్నీ కూడా ఒక దగ్గర మీరు రైట్ సైడ్ చూడొచ్చు. ఓకే, నేను ఫ్యూచర్లో నేను వెతుక్కోవాల్సిన అవసరం అయితే నాకు ఎంత మాత్రం లేదు.
ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇన్బాక్స్ పని క్లిక్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫండ్స్ అండ్ సెక్యూరిటీస్ బ్యాలెన్స్ అని ఉంది కదా, ఈ మెయిల్ని నేను వెంచూరా కేటగిరీకి సంబంధించింది కాబట్టి నేను వెంచూరా లేబుల్లోకి పంపాలనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే, ఇక్కడ ఈ బాక్స్లో టిక్ పెట్టండి. తర్వాత ఇక్కడ చూడండి మూవ్ టు అని ఉంది కదా, మూవ్ టు పని క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇందులో మనము ఈ మెయిల్ని లర్న్ కంప్యూటర్ లేబుల్లోకి అండ్ వెంచురా కేటగిరీలోకి షోసల్ సంబంధించిందా, ప్రమోషన్ సంబంధించిందా, అప్డేట్ సంబంధించిందా, ఫార్మ్సా, స్పామా, ట్రాసా అనేది మనం డైవర్ట్ చేయొచ్చు. అండ్ నాకు వచ్చిన ఈ మెయిల్ అనేది వెంచురా రిలేటెడ్ కాబట్టి నేను వెంచురా అనే దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను వెంచురా లేబుల్కి వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ వెంచురా లేబుల్ పైన క్లిక్ చేసి చూస్తున్నట్లయితే ఫండ్స్ అండ్ సెక్యూరిటీ బ్యాలెన్స్ ఈ మెయిల్ అనేది ఇందులోకి వచ్చి పడిపోయింది అనమాట. సో ఫ్యూచర్లో మనకి కేటగిరీ వైజ్గా చూడాలి అనుకున్నట్లయితే ఈ లేబుల్స్ బాగా ఉపయోగపడతాయి. ఇది ఆల్రెడీ ఇంతకు ముందు నేను క్రియేట్ చేసేసాను. మీరు కొత్తగా లేబుల్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటే ఇక్కడ మోర్ పని క్లిక్ చేసి చూడండి, ఇక్కడ మేనేజ్ లేబుల్స్, క్రియేట్ లేబుల్స్ అని ఉంది. సో క్రియేట్ లేబుల్ అంటే ఏంటంటే మీరు కొత్తగా లేబుల్ని తయారు చేసుకోవడానికి, మేనేజ్ లేబుల్ అంటే ఉన్న లేబుల్ని మీరు మోడిఫై చేసుకోవడానికి. చూడండి, ఇప్పుడు కొత్తగా లేబుల్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. అండ్ క్రియేట్ న్యూ లేబుల్ పని క్లిక్ చేయండి. సో మనకు వచ్చిన ఈ బాక్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లేబుల్ తాలూకు నేమ్ టైప్ చేయాల్సి ఉంటుంది. నేనేం చేస్తున్నానంటే పర్సనల్ అని ఒక లేబుల్ నేమ్ టైప్ చేశాను. ఓకే, అండ్ అలాగే ఇక్కడ నెక్స్ట్ లేబుల్ అండర్ అంటే ఈ లేబుల్ అనేది మరొక లేబుల్ అండర్లోకి రావాలి అనే దాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడైతే నేను ఇక్కడ క్లిక్ చేశానో చూడండి, లర్న్ ఆల్రెడీ ఉన్న లేబుల్స్ అంటే లర్న్ కంప్యూటర్, వెంచురా రెండు చూపిస్తుంది. అంటే ఈ పర్సనల్ అనేది లర్న్ కంప్యూటర్ మెయిన్ లేబుల్ అండర్లో రావాలా, లేకపోతే ఇది మెయిన్ లేబుల్ కావాలా అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే నేను దీన్ని మెయిన్ లేబుల్గానే ఉంచాలనుకుంటున్నాను కాబట్టి క్రియేట్ బటన్ పైన క్లిక్ చేశాను. సో ఇప్పుడు మనం చూడండి లేబుల్స్లో చూసుకున్నట్లయితే ఇక్కడ లర్న్ కంప్యూటర్ ఉంది, పర్సనల్ కూడా డిస్ప్లే ఉంది. ఓకే, అండ్ వెంచురా కూడా ఉంది. సో ఎప్పుడైనా సరే మనకు వచ్చిన మెయిల్స్లో ఏవైనా పర్సనల్ మెయిల్స్ ఉంటే వాటిని మనం పర్సనల్ లేబుల్లోకి డైవర్ట్ చేయొచ్చు. ఎలా డైవర్ట్ చేయాలో తెలుసు కదా. శుభ్రంగా ఆ మెయిల్ పక్కన కనబడుతున్న బాక్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ మూవ్ టు పైన క్లిక్ చేస్తారు. ఇందులో పర్సనల్ అనే దాన్ని సెలెక్ట్ చేస్తారు. అప్పుడు మీరు టిక్ పెట్టుకున్న మెయిల్స్ పర్సనల్లోకి వెళ్ళిపోయి ఉంటాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా లేబుల్స్ అంటే ఏంటో. అండ్ ఇకపోతే జీమెయిల్లో ఉండే సెట్టింగ్స్ ఏంటో చూడండి. ఓకే, సెట్టింగ్స్ అంటే ఏంటి, కేవలం చాలామందికి మెయిల్ ఉపయోగించడం అంటే ఏంటి, మా మెయిల్ పంపడము లేదా మెయిల్ రిసీవ్ చేసుకోవటము అని మాత్రమే తెలుసు. కానీ జీమెయిల్లో చాలా రకాల సెట్టింగ్స్ ఉన్నాయి. సో వాటి గురించి కాస్త మనం ఈ ట్యుటోరియల్లో మనం మాట్లాడుకుందాం. సెట్టింగ్స్ చేంజ్ చేయాలంటే జీమెయిల్ సెట్టింగ్స్ చూడండి, ఇక్కడ ఈ లోగో కింద కనబడుతున్న గేర్ ఐకాన్ ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేయండి. సెట్టింగ్స్ మీకు ఆల్రెడీ డిస్ప్లే అయ్యి ఉంది. అందులో డైరెక్ట్గా సెట్టింగ్స్ పైన క్లిక్ చేసుకోవచ్చు లేదా థీమ్స్ మార్చుకోవచ్చు. థీమ్స్ అంటే ఏంటో చూద్దాం. చూడండి, నేను థీమ్స్ పైన క్లిక్ చేస్తున్నాను. సో థీమ్స్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, మనం చూస్తున్న మెయిల్స్లో బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ప్లెయిన్ కలర్లో ఉంది. చూడండి, ఒకసారి చూపిస్తాను. ఈ వెనకతలో చూడండి, ఇదంతా కూడా వైట్ కలర్లో ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉంది. అట్లా కాకుండా మనం కొత్త థీమ్ అనేది ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. మన మొబైల్స్లోని, కంప్యూటర్స్లోని కూడా మనం థీమ్స్ చేంజ్ చేస్తూ ఉంటాం. అలాగే జీమెయిల్ అకౌంట్లో థీమ్స్ని కూడా మనం మార్చుకోవచ్చు. సో దానికోసం ఇక్కడ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి, థీమ్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కనబడుతున్న డిఫరెంట్ థీమ్స్, ఆన్లైన్ థీమ్స్ మీరు ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు నచ్చింది. నేను అందులో ఒక దాన్ని సింపుల్ ఒక ప్లెయిన్ కలర్ని ఒకటి మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి, ఎల్లో కలర్ అనే దాన్ని సెలెక్ట్ చేశాను. ప్రజెంట్ అప్లయింగ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు, మొత్తం అంతా కూడా ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్తో డిస్ప్లే అవుతుంది. అండ్ ఇది నచ్చకపోతే మరొక దాన్ని క్లిక్ చేయొచ్చు సింపుల్గా. చూసారా? సో ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ థీమ్ మార్చడానికి ఈ థీమ్స్ అనేవి ఉపయోగపడతాయి. అండ్ మీకు ఇది ఓకే అనుకున్నట్లయితే సేవ్ కంపల్సరీ ప్రెస్ చేయాలి. అట్ ది సేమ్ టైం చూడండి, ఈ బ్యాక్గ్రౌండ్ థీమ్లో కేవలం కలర్స్ మాత్రమే కాకుండా ఇండివిజువల్ ఫొటోస్ కూడా అప్లై చేసుకోవచ్చు. దానికోసం మళ్ళీ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి, థీమ్స్ పైన క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ రైట్ సైడ్ కనబడుతున్న మై ఫొటోస్ అని దానిపైన క్లిక్ చేయండి. సో మనకి ఇక్కడ కనబడుతున్న కొన్ని ఫొటోస్ నేను ఆల్రెడీ నా గూగుల్ అకౌంట్లో అప్లోడ్ చేస్తున్నాను ఫొటోస్. అండ్ ఈ ఫొటోస్ని ఆల్రెడీ అప్లోడ్ చేసిన ఫొటోస్ ఒక దాన్ని సెలెక్ట్ చేసి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే కొత్తగా ఫోటోని అప్లోడ్ చేయాలంటే అప్లోడ్ ఫోటో అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అట్ ది సేమ్ టైం ఆ ఒక ఫోటో అనేది ఆల్రెడీ ఆన్లైన్లో ఉంటే ఆ ఫోటో లేదా ఆ ఇమేజ్ తాలూకా యూఆర్ఎల్ లింక్ అనేది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ యూఆర్ఎల్ పైన క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది.
సో నేను నా కంప్యూటర్ నుండి అప్లోడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి అప్లోడ్ ఏ ఫోటో పని క్లిక్ చేయాలి. ఇందులో సెలెక్ట్ ఫోటో ఫ్రమ్ అనే దాని మీద క్లిక్ చేసి మీ కంప్యూటర్లో ఉన్న ఫొటోస్ ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను మీకు చూపించడం కోసం. అండ్ ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేశాను, ఓపెన్. చూడండి ఆ ఫోటో అప్లోడ్ అవుతుంది. వన్స్ అప్లోడ్ అయినాక ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ డిస్ప్లే కావస్తుంది. ఇది పూర్తిగా అప్లోడింగ్ కంప్లీట్ అయినాక సో మీరు బ్యాక్గ్రౌండ్ చూడవచ్చు, నా ఫోటో డిస్ప్లే అవుతుంది, ఇక్కడ ఫాంట్స్ కూడా డిస్ప్లే అవుతుంది. అండ్ ఒకసారి ఓకే సేవ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్లో మనకి మనం అప్లై చేసిన ఇమేజ్ అనేది థీమ్ కింద మార్చుకున్నాం. సో ఇప్పుడు ఈ థీమ్ని కనుక బై డిఫాల్ట్గా మార్చాలి అంటే మళ్ళీ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి, థీమ్స్లోకి వెళ్ళండి. ఓకే, ఇంకొక దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్. నేనైతే ఈ షోని సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు సేవ్ బటన్ పైన క్లిక్ చేశాను. సింపుల్గా మీరు బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు, షో డిస్ప్లే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా థీమ్స్ గురించి. సో ఫ్రెండ్స్ ఇంతవరకు జీమెయిల్ ట్యూటోరియల్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ జీమెయిల్ సంబంధించిన ఆప్షన్స్ అండ్ చాలా మాట్లాడుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి నేను మీకు ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను. అండ్ ఫ్యూచర్లో ఏమైనా అవసరం ఉంటే వాటి గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇంతవరకు మీరు నేర్చుకునే వాటిపై ఈ వీడియో కింద కామెంట్ చేయండి తప్పకుండా. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్తే.